నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన శ్రావణీస్ కిచెన్లో గూడన్నం ప్రసాదాన్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. దేవాలయంలో ఈ ప్రసాదం చాలా ప్రత్యేకంగా చేస్తుంటారు. అలాగే ఈ దేవి నవరాత్రుల్లో కూడా ఈ ప్రసాదాన్ని చాలా ఎక్కువగా చేస్తారండి. దీన్ని కొందరు బెల్లపండమని, గూడన్నమని, స్వీట్ పొంగలని కూడా అంటుంటారు. అంతేకాదు తమిళియన్స్ కి ఈ స్వీట్ చాలా స్పెషల్ అన్నమాట. మరి ఆలస్యం చేయకుండా కమ్మని ఈ గూడన్నం ప్రసాదాన్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా కుక్కర్లోకి 1 కప్పు బియ్యం తీసుకోండి. మన ఇంట్లో ఉండే ఏదైనా కప్పు కొలతతో ఇలా 1 కప్పు బియ్యాన్ని తీసుకొని కడిగి తీసుకోండి. ఇలా మన ఇంట్లో ఉన్న ఏదైనా కప్పు కొలతతో అన్నిటినీ కొలిచి తీసుకుంటే స్వీట్ చాలా బాగా కుదురుతుంది. ఇలా కడిగాక ఇందులోకి ఒక 2 కప్పుల నీళ్లను తీసుకొని మూత పెట్టి ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. 2-3 విజిల్స్ తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను. విజిల్లోని గాలంతా పోయాక మూత తీసి చూస్తే చూడండి, అన్నం మెత్తగా ఉడికింది. సో ఇలా ఉడికించిన అన్నాన్ని లైట్గా మ్యాష్ చేయండి. స్పూన్తో ఇలా మెల్లిగా మెదుపుతూ కలిపారంటే కొంచెం మ్యాష్ అవుతుంది. సో ఇలా చేసి మూత పెట్టి రెడీగా పక్కనుంచండి. మరో పక్కన బెల్లాన్ని కరిగించడానికి ప్యాన్లోకి 1.5 కప్పు బెల్లం తీసుకోండి. మనం ఏ కప్పుతో అయితే బియ్యం కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో తీసుకుంటే స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. ఇందులోనే 1 కప్పు నీళ్లను తీసుకొని బెల్లాన్ని కరిగించండి. మనకు ఈ స్వీట్ కోసం ఇందులో వేసిన బెల్లం కరిగితే సరిపోతుందండి. మరీ పాకం పట్టాల్సిన అవసరం లేదు. ఇలా బెల్లం కంప్లీట్గా కరిగిపోయాక ఒకసారి వడగట్టి తీసుకుందాం. ఇలా మరొక గిన్నెలోకి జాలిగరిటను పెట్టి మనం ఉడికించిన పాకాన్ని ఇలా వడగట్టి తీసుకోండి. ఇప్పుడు ఈ బెల్లం నీళ్లను మళ్ళీ ఒకసారి ప్యాన్ని కడిగి ఇందులోకి తీసుకోండి. ఇప్పుడు ఈ పాకం కాస్త వేడేంత వరకు ఉడికించండి. ఇలా పాకం కాస్త పొంగు వస్తుంది అనేటప్పుడే ఇందులోకి మనం ఉడికించిన అన్నాన్ని తీసుకోండి. ఇలా అన్నం తీసుకొని స్లోగా మెదిపినట్టు చేస్తూ పాకంలో చక్కగా ఉడికించండి. అన్నం వేడివేడిగా ఉంది కాబట్టి ఇందులో త్వరగానే కలిసిపోతుంది. అలాగే ఇలా ఉడికిస్తున్నప్పుడు హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో ఉడికించండి. అప్పుడే మనకు అన్నం ఉడుకుతూ పాకం అనేది అన్నానికి బాగా పడుతుంది. ఇలా అన్నం ఉడికి కాస్త దగ్గర పడుతుంది అనేటప్పుడే ఇందులోకి ఒక 1/2 కప్పు నెయ్యిని తీసుకొని కొంచెం కొంచెంగా వేస్తూ బాగా ఉడికించండి. ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇలా మనం మధ్య మధ్యలో నెయ్యిని వేస్తూ కలుపుతూ ఉడికించడం వలన స్వీట్ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. కాబట్టి ఇలా వేసిన నెయ్యి అన్నానికి బాగా పట్టి మళ్ళీ ఉడకడం స్టార్ట్ అయ్యే టైంలో మళ్ళీ కాస్త నెయ్యిని వేస్తూ ఉడికించండి. మనం తీసుకున్న 1 కప్పు బియ్యానికి ఈ 1/2 కప్పు నెయ్యిని ఇలా మధ్య మధ్యలో వేస్తూ బాగా ఉడికించండి. నెయ్యి ఇష్టపడేవారు 1/2 కప్పు కంటే ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు. సో ఇలా బాగా ఉడికి నెయ్యి లైట్గా సపరేట్ అవుతుంది అంటే స్వీట్ రెడీ అయినట్లే. చూడండి, కన్సిస్టెన్సీ కూడా చాలా బాగా వచ్చింది. చివరిగా ఇందులోకి పెసరపప్పు అంతా పచ్చకర్పూరాన్ని నలిపి తీసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని తీసుకొని బాగా కలపండి. ఇప్పుడు ఈ గిన్నెను పక్క నుంచి పోపు గిన్నెలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకులు తీసుకొని ఫ్రై చేయండి. ఇవి కాస్త ఫ్రై అవ్వగానే ఇందులోని కొన్ని కిస్మిస్లను కూడా తీసుకొని చక్కగా ఫ్రై చేసి గూడన్నంలోకి తీసుకోండి. అంతే, ఇలా మనం సింపుల్గా గుడిలో పెట్టే ప్రసాదాన్ని ఇంట్లోనే సింపుల్ మెథడ్లో చేసుకోవచ్చు. ఈ స్వీట్ని ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు, అంత బాగుంటుంది టేస్ట్. పండుగల టైంలో అయినా లేదా సింపుల్గా స్వీట్ని చేయాలన్నా నైవేద్యంగా పెట్టాలన్నా ఇలా డెఫినెట్గా ట్రై చేయండి. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.